హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 32. సో మంతనే గారి హెల్తీ లైఫ్ స్టైల్ ఈరోజు 32nd డే అండ్ నిన్న 10K సెలబ్రేషన్స్ చేసుకున్నా. సో ఫ్యామిలీ అందరూ సర్ప్రైజ్ చేశారు, అంతా నిన్న నచ్చినవన్నీ తిన్నాను. సో ఈరోజు మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు మై రెగ్యులర్ రొటీన్ అనమాట. ఈరోజు యాజ్ యూజువల్గా నా డేని ఎప్పుడులాగే వాటర్తో స్టార్ట్ చేసేస్తున్నా. సో పీస్ఫుల్గా అండ్ నిన్న సెలబ్రేషన్స్కి నేనేమీ పెద్ద గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు అండ్ నో గిల్ట్, నో కంపెన్సేషన్, జస్ట్ గెట్టింగ్ బ్యాక్ టు మై రొటీన్ అనమాట. లెట్స్ స్టార్ట్ డే 32. సో యాజ్ యూజువల్గా లేచిన వెంటనే ఎంటీ స్టమక్ మీద వాటర్ తాగి నెక్స్ట్ ఒక 40 minutes గ్యాప్ ఇచ్చి ప్రాణాయామ సూర్య నమస్కారాలు అయితే చేశాను. సో నాకు ప్రాణాయామ చేసుకున్నప్పుడు మాత్రం మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 6 days నుంచి నాకు మనసేం బాగాలేదనమాట. సో ఎక్కువ ప్రాణాయామ అది చేసుకుంటున్నాను. నైట్ కూడా పడుకునే ముందు మెడిటేషన్ అది చేసుకుంటుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇలా సెకండ్ టైం కూడా వాటర్ తాగేస్తున్నాను సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ 9కి జ్యూస్ అనమాట. 9:30 అవుతుంది. ఈరోజు 9:30 మార్నింగ్ రొటీన్లో వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతున్నాను. వీట్ గ్రాస్ జ్యూస్ యాక్చువల్లీ వెజిటేబుల్ జ్యూసే చేసుకుందాం అనుకున్నా, బద్ధకం వేసింది. ఆ వెజిటేబుల్స్ కట్ చేయడము, మిక్సీ పట్టడము, నెక్స్ట్ వడకట్టడము అంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో వెజిటేబుల్ జ్యూస్ చేయడానికి కొంచెం బద్ధకం వేసింది. అందుకే ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ కానిచ్చేస్తాను అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. మంచిదన్నమాట, బ్లడ్ పడుతుంది అంటారు ఇది తాగితే. వన్ స్పూనే వేస్తాను అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటాను. ఎక్కువ తీసుకున్నా మనం తాగలేమన్నమాట, అందుకే కొంచెమే యూస్ చేస్తా వాటర్. కొంచెం తేనె కలుపుతున్నా. నెక్స్ట్ 11:30కి నేను ఈరోజు స్ప్రౌట్స్ పెట్టుకున్నా, 3 రకాల స్ప్రౌట్స్, అలాగే 2 గుప్పెలు నానబెట్టిన వేరుశనగులు, అలాగే ఒక దానిమ్మకాయ పెట్టుకున్నా. సో స్ప్రౌట్స్ కొన్నిసార్లు తినలేము కదా, పచ్చిగా అనిపిస్తాయి. అప్పుడు పుల్లగా కొంచెం దానిమ్మకాయ కలుపుకుని తింటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అలాగే ఒక మంచి హై ప్రోటీన్ రెసిపీ చూపించాను పచ్చిగా తినలేని వాళ్ళ కోసం, అది కూడా చూడండి లాస్ట్లో ఉంటుంది. నిన్న 10K సెలబ్రేషన్స్ అయినాయి కదా, సో నచ్చినవన్నీ తిన్నాను నిన్న. మళ్ళీ నా రెగ్యులర్ రొటీన్కి రావడానికి కొంచెం ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. క్రేవింగ్స్ వస్తున్నాయి, అన్నీ తినేయాలనిపిస్తుంది, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ చేయడానికి ఉంటారు, ప్రతి ఫ్యామిలీలో ఉంటారు నాకు తెలిసి. మా అమ్మ కానీ మా వారు కానీ అన్నీ కడుపు నిండా పెట్టేద్దామని ట్రై చేస్తారు ఎప్పుడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. చెడగొట్టడానికి ఉంటారు వాళ్ళకి నిజంగా. నాకు చాలా పని ఉంది. ఇప్పుడు అక్కడ బట్టలు మడత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ బట్టలన్నీ మడత పెట్టాలి, ఇంక ఇవి తింటూ అక్కడ చేసేస్తాను అనమాట. ఇది మనకి ఇందులో కలిసి వచ్చేది ఏంటంటే, మనకి ఏమైనా పని ఉంటే చక్కగా చేసుకుంటూ తినేయచ్చు. వాళ్ళు మనం అన్నం కూరలో తింటాం కదా, అప్పుడైతే ఖచ్చితంగా కలుపుకుని తింటాం కదా. అలా కాకుండా ఇవైతే ఏం లేదు, జస్ట్ ఇలా వేసుకుని నమలటానికి ఒక 5 minutes అలా పడుతుంది ఒక్కొక్కసారి. కొన్ని వేసుకున్నామంటే అక్కడ పని అయిపోద్ది, ఇది అయిపోతుంది అనమాట. సో అక్కడ పని చేసుకుంటూ తినేస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టడం అనమాట. నాకు బట్టలు మడత పెట్టాలంటే ఎక్కలే నీరసం వచ్చేస్తుంది. బట్టలు ఎన్ని బట్టలు ఉన్నా ఉతికేస్తాను, కానీ బట్టలు మడత పెట్టడం అంటే అదేంటో నాకు చెక్కలేని బద్ధకం వచ్చేస్తుంది. సో అన్నీ తింటూ ఇంక ఇక్కడ ఇలా బట్టలు మడత పెట్టేసాను అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా డిన్నర్లో ఈరోజు వాల్నట్స్ యాడ్ చేశాను అండ్ అలాగే జీడిపప్పు, బాదం, పిస్తా వాటన్నిటితో పాటు ఒక నువ్వులుండ, ఒక పపాయ అండ్ అలాగే ఒక 2 జామకాయలు, ఒక బత్తాయికాయ పెట్టాను అనమాట. సో ఫ్రూట్స్ అయితే కడుపు నిండా అన్నీ పెట్టుకుని తింటున్నాను అండ్ అలాగే నట్స్ కూడా. సో మనకి నట్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, సో నట్స్ కూడా ఎక్కువ పెట్టుకుని తింటే మంచిదన్నమాట. అండ్ ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 66.15 ఉన్నాను అనమాట. అండ్ మీకు ఒక హై ప్రోటీన్ రెసిపీ చూపిస్తాను కదా, చూడండి. ఇక్కడ నేను 100 ml గ్లాస్ తీసుకున్నాను. ప్రతిదీ 100 ml గ్లాస్తో వేస్తున్నాను అనమాట. ఫస్ట్వి సోయా బీన్స్, నెక్స్ట్ రాజ్మా సీడ్స్ అంటే కిడ్నీ బీన్స్ అంటారు కదా అవి, నెక్స్ట్ ఒక
100 ml కాబోలి శనగలు, పెద్ద శనగలు ఉంటాయి కదా అవి అనమాట. సో ఇవి మార్నింగ్ 6కి నానబెట్టేస్తే ఇలా మనం పిల్లలు వచ్చేసరికి చక్కగా ఇలా స్నాక్ చేసేయచ్చు ఈవినింగ్. అలాగే చాలామంది పచ్చిగా స్ప్రౌట్స్ తినలేరు, నమలలేరు. సో అలాంటి వాళ్ళు ఇలా తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ ఒక 2 గుప్పెలు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు నానబెట్టిన వేరుశనగలు తీసుకున్నాను. మిగిలినవన్నీ ఇప్పుడు రాజ్మా, శనగలు, సోయాబీన్స్ చూపించాను కదా, వీటన్నింటినీ లైట్గా బాయిల్ చేసి లాస్ట్లో తాలింపు వేసేసుకోవడమే అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 100 ml సోయాబీన్స్ తీసుకున్నాను కదా, 100 ml గ్లాస్తో అవి అప్రాక్సిమేట్లీ మనకి 25 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. సో సోయాబీన్స్లో బాగా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాబోలి శనగలు కూడా సేమ్ 100 ml తీసుకున్నాను. అవి కూడా 15 to 17 grams అయితే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ రాజ్మా కూడా సేమ్ క్వాంటిటీ 100 ml తీసుకున్నాను. అవి కూడా అంతే 15 to 17 grams ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మిక్స్డ్ ఇవి తీసుకున్నాను కదా, పెసలు, బొబ్బర్లు, శనగలు, అవి మొలకలు, ఆల్మోస్ట్ మనకి 8 to 10 grams వరకు అయితే ప్రోటీన్ ఉంటుందన్నమాట. అవి 3 గుప్పులు తీసుకున్నాను కదా. నెక్స్ట్ లాస్ట్లో గుప్పెడు ఇవి తీసుకున్నాను కదా వేరుశనగలు నానపెట్టినవి, వాటిలో కూడా మనకి 7 to 8 grams ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి దగ్గరగా 60 to 70 grams ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది చక్కగా. అప్రాక్సిమేట్లీ వాల్యూస్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పినవన్నీ. మనం తీసుకునే క్వాంటిటీ, ఇంగ్రీడియంట్స్, సైజు బట్టి కొంచెం మారచ్చు అనమాట. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉందని ఒకే రెసిపీ అందరూ ఇదే క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మన రోజువారీ అవసరానికి, మన పోర్షన్కి తగ్గట్టు తీసుకోవడం ముఖ్యం. సో నెక్స్ట్ చాలామంది హెల్దీ ఫుడ్ అంటే బోరింగ్గా ఉందనుకుంటారు కదా. సో ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ లాస్ట్లో తాలింపులో వేసాను అనమాట సాల్ట్, పసుపు. సో ఉడకపెట్టినప్పుడు నేను సాల్ట్ వేయను అనమాట. ఉడకపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పట్టేస్తుంది అనమాట, సాల్ట్ ఎక్కువ పడుతుంది. లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే మనకి సాల్ట్ తక్కువ పడుతుంది అండ్ అలాగే బాగుంటుంది అనమాట హెల్దీగా. లాస్ట్లో నేను తాలింపులో కొద్దిగా వేస్తాను. తాలింపులో పసుపు అలాగే సాల్ట్ వేసాను అనమాట. చాలామంది స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడడం మనలో పచ్చిగా ఉంటాయి, నమలటానికి ఎక్కువ టైం పడుతుందని. సో ఇలా ఉడకపెట్టుకుని తిన్నా సరే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. ఏం చచ్చిపోదు ఉడకపెట్టిన. సో మనకి కే విటమిన్, సి విటమిన్ లాంటివి, కొన్ని బి విటమిన్స్ లాంటివి చచ్చిపోతాయి తప్పించి ఉడకపెట్టినప్పుడు ప్రోటీన్ అయితే అలాగే ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్లో ఇక్కడ కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. మీరు కొంచెం ఆనియన్ స్లైసెస్, ఆనియన్, క్యారెట్ తురుముకుని వేసేసుకున్న చక్కగా బాగుంటుంది. కొంచెం ఆనియన్ ముక్కలు కట్ చేసుకుని లాస్ట్లో పిల్లలకి ఇంకా బలంగా ఉండాలనిపిస్తే మీరు లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుము, క్యారెట్ తురుము వేసి కలిపి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా మంచిదన్నమాట. మంచి ప్రోటీన్ వెళ్తుంది పిల్లలకి. పచ్చి కొబ్బరి, క్యారెట్ తురుము లాంటివి కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది. పచ్చి కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో కండ బాగా పట్టాలనుకుంటే, పిల్లలు కొంచెం వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ పెడితే కొంచెం చక్కగా హెల్దీగా బరువు పెరుగుతారనమాట. అలాగే పచ్చిగా మొలకలు తినలేమనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మీకు మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంక ఈరోజు ఇంట్లో పొటాటో ఫ్రై చేశాను. అలాగే ఒక పక్కన పప్పు పులుసు పెట్టాను అనమాట, పప్పుచారు పెట్టాను. సో పప్పుచారులో ఇక్కడ మనకి ఒక ట్రిక్ ఏంటంటే ఈ కరివేపాకుని వేడివేడిగా మరుగుతున్న పప్పుచారులో వేసామనుకోండి స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. పప్పుచారు ఆ అరోమా అంతా మనకి ఆ పప్పుచారుకి పడుతుంది అనమాట. దానికి అలా కవర్ చేసి మూత పెట్టేస్తే పైన మరుగుతున్న దాంట్లో కొంచెం ఇలా కరివేపాకు వేసేసి, పప్పుచారు మీకు 2 వీధుల అవతలకి స్మెల్ అయితే గుమాయిస్తుంది అనమాట. సో నేనైతే ఇలా చేస్తాను. అండ్ అలాగే కొంచెం మరుగుతున్నప్పుడు చింతపండు పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేస్తాను అనమాట. సో అలా మరుగుతున్నప్పుడు అది పులుపు బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట పప్పుచారు. అండ్ ఇక్కడ నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. తాలింపు బాగా వేగితే మనకి పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. పొటాటో ఫ్రై అనే కాదు కానీ మనం ఏ కర్రీ చేసుకున్నా తాలింపు బాగా వేగింది అనుకోండి, మనం బిగినింగ్లో వేసిన తాలింపు మనకి ఎండింగ్లో తెలుస్తుంది అనమాట. సో అరోమా అన్నది చాలా బాగా పడుతుంది కర్రీకి. సో తాలింపు అనేది ఏ కర్రీకైనా సరే ఫ్రైస్లో మనం వేసిన తాలింపు బిగినింగ్లోది, ఎండింగ్లో మనకి బాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ అనేది. ఇంక ఇవన్నీ పొయ్యి దగ్గర నుంచి కుక్ చేస్తుంటే స్మెల్ వస్తుంది, ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి అంటే ఇక్కడ పొట్టకు కాదు ఆకలి, మనసుకు అనమాట. సో తినే అనిపిస్తుంది నాకు. బ్రెయిన్ ఏమో, హార్ట్ ఏమో లేదు వద్దు నీ హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ జర్నీ ఇంపార్టెంట్, ఫస్ట్ నీ హెల్త్ రొటీన్ అంతా కంప్లీట్ చేయని మళ్ళీ హార్ట్ ఆపుతుంది అనమాట. సో ఏం చేస్తాం ఇంక ఇక్కడ పొటాటో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మళ్ళీ పొటాటోకి ఇక్కడ మనం ఒక 40 minutes అలా వాటర్లో వదిలేసామనుకోండి, 40 minutes అక్కర్లేదు, ఒక 20 minutes అలా కట్ చేసి వాటర్లో నానపెట్టి అలా ఉంచేసి ఇక్కడ ఇలాగా స్ట్రైన్ చేసుకుని కూర ఉన్నప్పుడు వేపితే మనకి ఆ స్టార్చ్ వాటర్లోకి దిగిపోయి మనకి ప్యాన్ కంటుకోకుండా చక్కగా పొటాటో ఫ్రై అనేది బాగా వస్తుంది అనమాట.
సో నేను మొదట్లో తెలియక నార్మల్గా కట్ చేసినట్టు కడిగేసి వేసేసేదాన్ని. సో అదేంటంటే మొత్తం ప్యాన్ కంటుకుపోయి మెత్తగా అయిపోయేదన్నమాట ఫ్రై. తర్వాత అమ్మ చెప్పారు ఒకరోజు, ఫస్ట్ వాటర్లో వాటిని కొద్దిసేపు ఉంచాలి, అలా ఉంచితే వాటర్లోంచి కొంచెం ఆ స్టార్చ్ అనేది మొత్తం కొంచెం పోయి నీకు ప్యాన్ కట్టుకోకుండా వస్తుంది ఫ్రై అనేది చెప్పారనమాట. సో అది అలా నేర్చుకున్నాను అక్కడికి. పొటాటో ఫ్రై కూడా ఆ స్మెల్ చాలా బాగుంది. ఈరోజు నాకు అసలు తినకూడదు కానీ తినాలనిపించింది అనమాట. ఏం చేస్తాం, మీరు కూడా ఇంతేనా డైట్ చేస్తున్నప్పుడు? సో చాలామందికి ఇలా ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి, కానీ కంట్రోల్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. బట్ 30 డేస్ ఎలా కంప్లీట్ చేశాను, ఇక మీదట కూడా కంప్లీట్ చేస్తాను నా హెల్త్ జర్నీని. ఇంక ఇంట్లో మనకి పెళ్ళి అయిపోయిన ఆడవారికి అయితే కొంచెం కష్టమనే చెప్పాలి ఒక హెల్తీ రొటీన్ మెయింటైన్ చేయాలంటే. ఎందుకంటే ఇంట్లో వంట చేస్తాం కాబట్టి, సో ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ మనం చేయడం అంటే కొంచెం కష్టమే కదా. మొదట్లో నేను అలాగే అనుకునేదాన్ని, బట్ ఉండే కొద్దీ కొంచెం అలవాటు అయిందనమాట. దట్టు ఈ పప్పుచారు అండ్ అలాగే పొటాటో ఫ్రై కాంబినేషన్ అయితే అదిరిపోతుంది నిజంగా. నాకైతే చాలా చాలా ఇష్టం. నేను ఈ హెల్త్ జర్నీ స్టార్ట్ చేయకముందు అసలు రైస్ విచ్చలవిడిగా తినేదాన్ని అనమాట. ప్లేట్ నిండా పెట్టుకునేదాన్ని. నాకు ఏ స్ట్రెస్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా అంతా తిండి మీద చూపించేదాన్ని అనమాట. అలా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం బాగా చేంజ్ వచ్చింది నాలో. అయితే చాలా మారాను, హెల్త్ మీద చాలా కాన్షియస్గా, అసలు హెల్తే ముఖ్యం అన్నట్టు తయారనమాట. సో వీడియో అయితే ఇది. ఈరోజు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం యూస్ఫుల్గా ఉంది అనిపించినా మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని హెల్తీ రెసిపీస్తో వస్తాను.